పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఒక వీడియో విడుదల చేశారు. ముఖ్యంగా ప్రశ్నించండి, విమర్శించండి, కానీ గౌరవంగా మాట్లాడండి, నోరు అదుపులో పెట్టుకోండి, అదుపు తప్పి మాట్లాడితే లీగల్ కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయని ఆయన కొన్ని నీతి వాక్యాలు వల్లించినటువంటి పరిస్థితి. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గతంలో నా కొడుక మీ అంతు చూస్తాను, మీ తోలు తీస్తానంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. సో ఆయన వ్యాఖ్యలతో ఆయనకే కాంట్రాడిక్టరీ కనిపిస్తోంది. ఇది ఎంతవరకు సమంజసం అంటే ఏం చెప్తారు? సార్, నేను ప్రశ్నించే గొంతుకని అని 14 ఏళ్ల పాటు ఆయన చేసినటువంటి రచ్చ, ఆయన చేసినటువంటి మాటలు, జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్ నేను. ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. రండ్రా కొడకల్లారా, రాడ్ల హాకీ స్టిక్కుల ఆ ఎమ్మెల్యే కొడకల్లారా, ఇదే సార్, ఇదే లాంగ్వేజ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, మనకి అవకాశం లేనప్పుడు హద్దులు మీరు మాట్లాడి, మనకు ఒక అవకాశం వచ్చి గద్దెనెక్కినప్పుడు నీతి సూత్రాలు వల్లిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది సార్. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి ఈయన నీతి వాక్యాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు సార్, నాకు అర్థం కాదు. అసలు ఈయన భాషతో పోలిస్తే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత వల్గర్గా, ఇంత వర్స్ట్గా, ఏ మాట కామాట వెన్నుపోటు రాజకీయాలు చేస్తాడే తప్ప, మరి చంద్రబాబు నాయుడుకి కూడా ఇంత దిక్కుమాలిన లాంగ్వేజ్ మాత్రం రాదేమో అని నేను భావిస్తా ఉన్నా. 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారన్నట్టుగా, మరి ఈయన సావాసంలో మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ లాంగ్వేజ్ మరి అలవాటు అవుతుందో ఏమో తెలియదు, కానీ అలవాటు అయ్యే ఉంటుంది సార్. ఎందుకంటే ఎలక్షన్స్ లో కూడా కొన్ని ఎక్కువ తక్కువలు చంద్రబాబు గారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఈ రోజున నీతి సూత్రాలు, ఎదుటి వాళ్ళకి ఎథిక్స్ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి, ఆ హక్కు వీళ్ళకు ఉన్నాయంటారా సార్? అసలు ఆ తోటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి ఏ రకంగా తన తర్వాత పార్టీ పెట్టినప్పటికీ కూడా తన తండ్రి మరణానంతరం ఏ రకంగా ఒక ఎంపీగా, ఒక పార్టీ పెట్టి 67 మందితో ప్రతిపక్ష నేతగా, ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్రతో 151 మందిని ఒంటి చేత్తో గెలిపించుకున్నటువంటి వ్యక్తిగా, ఈ రోజున 11 మందితోనైనా సరే అతను ఒప్పుకున్నాడు కదా సార్, వాళ్ళు 11 మంది అయినా కూడా 1100 మందితో సమానంగా పోరాడుతా ఉన్నారు అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఆయనకి హీ నోస్ పర్ఫెక్ట్లీ సార్. బట్ ఏదో కవరేజీ కార్యక్రమాలు చేసుకోవడానికి ఆయన్ని నిక్కచ్చిగా సరైనటువంటి పాయింట్స్ తో నిలదీస్తా ఉంటే గుక్క తిప్పుకోలేక పాపం ఇట్లాంటి సలహాలు, సూచనలు పాపం వచ్చిస్తా ఉన్నాడు. ముందు ఆయన్ని ఆచరించమని చెప్పండి సార్, ఆయన భాషా విధానాన్ని ఆయన్ని ఆచరించమని చెప్పి యాజ్ పర్ లా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మనకి ఏమైతే మరి అవి చెప్పాయో దాని ప్రకారంగా పద్ధతిగా మాట్లాడటం ముందు ఆయన గారు నేర్చుకుని మరి డెలివర్ చేస్తే, అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని ఖచ్చితంగా ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది సార్. సో అసలు ఈయనకి ఒక మంచి విషయం చెప్పేటటువంటి అర్హతే లేదు అన్నది నా అభిప్రాయం సార్. అసలు అట్లాంటి వాటికి పవన్ కళ్యాణ్ గారు సరిపోరు. మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ తేల్చేసుకుందాం అంటూ ఆయన సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 2029 ఎన్నికల ఎజెండా కూడా సెట్ చేసేసారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీంతో ముందుకు వెళ్తామన్నారు. అంటే అంత ధైర్యం ఏంటి, అంత పరాకాష్ఠకి వెళ్ళే విధంగా వ్యాఖ్యలు చేయాల్సినటువంటి సందర్భం ఏంటి అనే ఒక చర్చ నడుస్తుంది. ఏమంటారు మీరు? అంటే సార్, బేసికల్ గా చంద్రబాబు నాయుడు గారు ఏ అమరావతిని అడ్డం పెట్టుకుని ఈ రోజున అవినీతికి పాల్పడుతున్నారో, ఏ అమరావతిని అడ్డం పెట్టుకుని రైతుల నోట్లో మట్టి కొడుతున్నారో, ఏ అమరావతిని అడ్డం పెట్టుకుని ఈ రోజు వరకు కూడా రైతులకి మరి రిజిస్ట్రేషన్ చేసి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదో, ఇవన్నీ కూడా చాలా మేజర్ రీజన్స్ సార్. సో ఎప్పుడైతే అమరావతి రైతులే
మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఇక మా వల్ల కాదు, మేము ఈ యొక్క మా భూముల్ని మేము ఇవ్వడం అయితే మాత్రం ఇక మీద జరగదు, మేము ఇవ్వలేము, మాకు హెల్ప్ చేయండి, మాకు తెలియకుండానే మా భూముల్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటం కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క దుర్మార్గ వైఖరికి నిదర్శనమని వాళ్ళు ఎప్పుడైతే వచ్చి మాట్లాడారో, తనంతట తాను సైలెంట్ గా ఎందుకుందో తనకి మాత్రమే తెలుసు. అది తెలియని కుందేలు పిల్ల ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా చిందులేస్తూ ఉంటుంది సార్. ఒక్కసారి జూలు విదిలించిందంటే సింహం యొక్క ఆ స్ట్రెంగ్త్ ఏంటో కుందేలుకి ఊహకు కూడా అందదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రూలింగ్ పార్టీ వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోతున్న సింహం లాగా ఆయనకు అనిపిస్తున్నాడు వాళ్ళందరికీ కూడా. అందుకే నోటికొచ్చినట్టుగా కూడా మావిగన్ అనే కాన్సెప్ట్ తీసుకురావడంతోనే మాట్లాడటం జరిగింది. రకరకాల పేర్లు, వెకిలి మాటలు, వెకిలి వ్యవహారాలు. కానీ ఇక్కడ అంత స్ట్రాంగ్ గా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ తీసుకుంటున్నారంటే, ఆయన చెప్పిన విధంగా విజయవాడ నుంచి గుంటూరుకి 40 కిలోమీటర్లు, అలాగే విజయవాడ నుంచి మరి గుంటూరు నుంచి మచిలీపట్నం వేసుకోండి, విజయవాడ నుంచి మచిలీపట్నం వేసుకోండి, 70 కిలోమీటర్ల ఆ యొక్క సంపూర్ణ విస్తీర్ణం ఏదైతే 110 కిలోమీటర్లు ఉందో ఆ కారిడార్ మొత్తంలో కూడా మనకి రైల్వే స్టేషన్స్ మేజర్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అలాగే పోర్టు మనకు కనపడతా ఉంది. అలాగే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ మనకి ఫెసిలిటేట్ గా ఉంది. అలాగే ఎయిర్వేస్ అలాగే రోడ్ ఫెసిలిటీ కూడా ఈ కనెక్టివిటీ చాలా బాగున్నటువంటి నేషనల్ హైవేస్ ఉన్నటువంటి పరిస్థితులు. దీన్ని డెవలప్ చేసుకోవడానికి ఇప్పుడు అమరావతిని అడ్డం పెట్టుకుని లిటరల్లీ 50,000 కోట్లు అప్పు చేసి నీళ్లు ఎత్తిపోసుకోవడానికి, చెట్లు నరుక్కోవటానికి ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు లేకుండా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి మరి దాచేసుకుందాం అనే కాన్సెప్ట్ లో కాకుండా అందులో 10% మా జగన్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. 20,000 కోట్ల రూపాయలతో ఉన్న కారిడార్ ని, ఉన్న ఫెసిలిటీస్ ని ఉపయోగించుకుంటూ ఆ పరిసర ప్రాంతాన్ని ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటే డే 1 నుంచి ఇట్స్ ఏ గ్రోత్ ఇంజన్ అని చెప్పని ఆయన చెప్పటం జరిగింది. అందులో చాలా నిజం ఉందన్నటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన ఎప్పుడైతే ఒక 3 months బ్యాక్ ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా ప్రజల్లో ఇది నలుగుతూనే వచ్చింది. ఎండ్ ఆఫ్ ది డే అంటే ఒక 2 days బ్యాక్ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఆయనకు అంత కాన్ఫిడెన్స్ రావడానికి కూడా గల కారణం గ్రౌండ్ రిపోర్ట్స్ సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే విజయవాడ చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్లేసు. మరి అక్కడ మరి ఏది ఉన్నా లేకపోయినా అమరావతికి మరి విజయవాడ కూడా కనెక్టివిటీతో దానికి ఏమన్నా మరి చంద్రబాబు నాయుడు గారు వన్నీ తీసుకొస్తారేమో అని చెప్పని ఊహించారు. కానీ ఎక్కడా కూడా ఆ వెసులుబాటు అయితే కూడా ఎక్కడా మనకి ఇప్పటి వరకు కనిపించిన దాఖలాలు లేవు. ప్లస్ అమరావతి రైతులకు కూడా ఆయన పెద్ద చేస్తున్నటువంటి న్యాయం కూడా కనపడలా. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ఈ మావిగన్ని ఖచ్చితంగా డెవలప్ చేసి చూపిస్తాను, డే 1 నుంచే రాజధాని పోకడలు ఏ రకంగా ఉంటాయో చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఈ మావిగంలోకే అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి 29 గ్రామాల రైతులకి కూడా వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు ఈ యొక్క భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చినందుకు వాళ్ళకి ఏ విధంగా తగిన న్యాయం చెయ్యాలో ఖచ్చితంగా ఈ మావిగంలో ఇంక్లూడ్ చేసి మరి నేను న్యాయం చేసి చూపిస్తాను అని ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేయటం అయితే జరిగింది సార్. దీని మీద రాష్ట్ర ప్రజలకు కూడా ఎక్సలెంట్ క్లారిఫికేషన్ అనేది ఇప్పటికే వచ్చేసింది సార్. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి మావిగన్ ఈజ్ ద ఎక్సలెంట్ క్యాపిటల్ సిటీ అవుతుందని చెప్పని మాత్రం నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అండ్ స్వాగతిస్తున్నాను. మా నాయకుడి ఆలోచనని బలపరుస్తున్నాను. ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామని కూడా మీ ద్వారా నేను ప్రేక్షకులకి తెలియచేస్తున్నాను సార్. దీనిలో ఎట్లాంటి అవినీతి కూడా లేదని ఖచ్చితంగా చెప్తాం సార్. అయితే ఇక్కడ ఇదే విషయం చాలా కీలకమైంది. ఎందుకంటే మీ పార్టీ నాయకుడు నుంచి అయితే పార్టీ లైన్ ఏంటి, ఆయన పార్టీ అధినేత లైన్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఆయన వరకు అయితే ఆయన చెప్పేశారు. సో హౌ సీరియస్లీ పార్టీ లీడర్స్ ఆర్ పార్టీ క్యాడర్ గోయింగ్ టు టేక్ దిస్ ఇష్యూ ఇన్ పబ్లిక్ అంటే ఏం చెప్తారు?
నేను ఇప్పుడు ఐ కాన్ఫిడెంట్లీ సే సార్, ఇప్పుడు ఆల్రెడీ నేను మీతో చెప్పాను, ఖచ్చితంగా డే 1 నుంచి కూడా గ్రోత్ ఇంజిన్ లాగా మారబోయేటటువంటి రాజధాని ప్రాంతం ఖచ్చితంగా మావిగన్ ఈస్ గోయింగ్ టు బి 100% సక్సెస్ఫుల్. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మావిగన్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి చాలా గౌరవాత్మకమైనటువంటి రాజధానిగా మారబోతోంది. అందులోకి అమరావతి కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. ఖచ్చితంగా అమరావతి రైతులకు కూడా మంచి జరిగేటటువంటి విధంగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, ఏదైనా అప్పుడు కూడా అమరావతి ప్రాంతాన్ని ఆయన వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు. మీకు నేను 100కి 200 సార్లు చాలా సార్లు మీతో నేను విశ్లేషించుకోవటం, మీతో చర్చించుకోవటం కూడా జరిగింది. ఏ రోజు కూడా అమరావతి ప్రాంతాన్ని ఆయన ఎప్పుడు వ్యతిరేకించిన పరిస్థితి లేదు. కాకపోతే గవర్నమెంట్ భూముల్లో 30,000 కాకపోతే 50,000 ఎకరాలైనా సరే గవర్నమెంట్ భూముల్లో మనం గనక కన్స్ట్రక్షన్ అనేది మనం గనక చేసుకోవడానికి గనక మనం ఇంట్రెస్ట్ చూపిస్తే ప్రజల మీద భారం ఉండదు, ప్రజలకి కష్టం కలగదు, ప్రజలకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక మోటివ్ లోనే మీకు చెప్తున్నాను కదా సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం మాట్లాడుకున్న అసలు ఈ మాటలు అనేవి ఖచ్చితంగా బలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళాలి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అన్నది జస్ట్ వర్డింగ్ మిస్టేక్ అంతే సార్. ఈ రోజున వీళ్ళు చేస్తోంది కూడా సేమ్ అదే కదా. అమరావతిలో ఇప్పటి వరకు ఎవరైనా ఒక్కటంటే ఒక్కటొచ్చి అక్కడ మరి ఇన్స్టాల్ చేయడానికి ఎవరైనా ఇండస్ట్రీస్ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? మరి పెమ్మసాని చంద్రశేఖరే లైవ్ లో మరి మీడియాల ద్వారా అక్కడ 29 గ్రామాల్లో కేవలం 1,90,000 మంది మామూలుగా జనాభా మాత్రమే ఉన్నారు. అక్కడ ఫెసిలిటేట్ చేయవలసినవి చాలా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు కూడా అక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వలేదు. కాబట్టి వైజాగ్కే ఇండస్ట్రీస్ రావడానికి చాలా మెచ్యూర్డ్ స్పాట్ గా ఉంది అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అదే. బట్ ఏంటంటే వర్డింగ్ మిస్టేక్ సార్, జస్ట్ వర్డింగ్ మిస్టేక్ ఓన్లీ. కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తున్న పథకాలు గాని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు గాని, ఈ ప్రభుత్వం ఆచరిస్తున్నటువంటి కొన్ని పరిస్థితులు గాని జగన్మోహన్ రెడ్డి గారినే వీళ్ళు ఫాలో అవుతున్నారు తప్ప వీళ్ళ మెదడులోంచి ఎక్కడా కూడా ప్రజలకి ఒక మంచి పని చేయాలన్న ఆలోచన అయితే మాత్రం ఈ రోజు వరకు ఈ కూటమి ద్వారా ప్రజలకు ఎక్కడ ఏమి జరిగినటువంటి పాపాను పోలేదు సార్. అదే విధంగా ఇప్పుడు మేము కూడా చెప్తా ఉన్నాం, మావిగన్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి గొప్ప రాజధాని అవడంతో పాటు వైజాగ్ అనేది గొప్ప ఇండస్ట్రీ హబ్ గా మారబోతా ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం కర్నూలు ప్రాంతాన్ని కూడా అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని జ్యుడిషియరీ హబ్ గా కూడా దాన్ని చేస్తారు. ఇదైతే చాలా ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి చాలా బలంగా తీసుకువెళ్ళేటటువంటి మాట అని మాత్రం నేను నమ్ముతున్నాను సార్. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా మంచి చేస్తుందని కూడా నేను నమ్ముతున్నాను. అయితే ఇక్కడ ప్రధానంగా అవినీతిలో అమరావతిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది అనేది ప్రధానంగా వైఎస్ జగన్ ఆరోపిస్తూ వచ్చారు ఇన్నాళ్ళు. సో ఇక్కడ ఈ అమరావతి వర్సెస్ మావిగన్ అంశాన్ని మళ్ళీ ఒక ఛాలెంజ్గా తీసుకోవడం ద్వారా, తమ ఎజెండా ఇదే అని చెప్పడం ద్వారా అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంగా చూడాలా? అంతే కదా సార్. మరి డెఫినెట్ గా మా నాయకుడి మాటని మేము బలపరుస్తున్నాం. ఎస్, 100% ఎలక్షన్స్ లో ఖచ్చితంగా దిస్ ఈస్ ద మెయిన్ మోటో, మావిగన్ వర్సెస్ అమరావతి. ఆయన ఏ రకంగా చెప్పారో, ఎందుకంటే ఓన్లీ అమరావతి అనే దాని మీద ఇప్పటికే అమరావతి రైతులు ఏమి వాళ్ళు సాధించుకోగలిగారు అనేది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. రెండోది అమరావతిని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ అవినీతి అని చెప్పని. నిజంగా మన పక్క రాష్ట్రం తీసుకుంటే సచివాలయం కట్టడానికి 600 కోట్లతో అయిపోయింది సార్, అద్భుతమైనటువంటి భవనం తెలంగాణలో. అలాగే 1,200 కోట్ల రూపాయలతో పార్లమెంటు భవనం కంప్లీట్ అయిపోయింది సార్. ఏ లెక్కలో ఇక్కడ కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ లిటరల్లీ ఒక 2 to 4 మధ్యలో ఉంటాయేమో సార్ కన్స్ట్రక్షన్స్ అంతే, అంతకు మించి బేసిక్ కూడా ఎక్కడా కూడా బేస్మెంట్స్ కూడా చాలా మటుకు లేచినటువంటి సందర్భాలు లేవు. ఆ 2-3 బిల్డింగులకే
లిటరల్లీ అద్దాల మెడలేవో కడుతున్నారట సార్. ఆ అద్దాలకి గాను ఇటీవలే 2600 కోట్ల రూపాయలు మరి ఇవ్వడం జరిగిందట సార్. మనకి ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి గానీ, ఫీజు రియంబర్స్‌మెంట్‌కి ఇవ్వడానికి గానీ, లేకపోతే పథకాలు ఇవ్వడానికి గానీ, ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి గానీ, మన ట్రెజరీ చూసుకుంటే నిండు సున్నాలా కనిపిస్తా ఉంటుంది వాళ్ళకి. ఏదో చేద్దామని వచ్చారట. కాకపోతే ట్రెజరీ ఎక్కడా కూడా ఆశాజనకంగా లేకపోవటం వల్ల అప్పులు చేసి తీసుకొస్తున్నారట. అప్పులు చేసి ఎవరి కోసం తీసుకొస్తున్నారు సార్? వాళ్ళని మేపుకుంటున్నారు. వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వీళ్ళు ఏం ప్రయోజనకరంగా వచ్చిన డబ్బులతో వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు? అమరావతిని ఫస్ట్ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటి క్యాపిటల్ అన్నారు. ఫస్టు 34,000 ఎకరాలు 14-19లో తీసుకున్న తర్వాత వీళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ 20 తీసుకున్నారు. మళ్ళీ ఇంకొక 20 లిటరల్లీ 70,000 ఎకరాలు ఫస్ట్ ఇప్పుడు చేతుల్లో ఉంటే, అవి గూడా చాలవన్నట్టు ఇంకా ఇంకొక 50,000 ఎకరాలు కావాలని చెప్పని మాట్లాడటం అనేది ఎంత మటుకు ఈ కూటమి ప్రభుత్వానికి మరి మనస్సాక్షి ఉందనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి సార్. రైతులందరూ కూడా అడ్డంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇక మేమిచ్చేది లేదు భూములని చెప్పని చెప్తా ఉన్నారు. గతంలో ఇచ్చిన భూములకే ఇప్పటి వరకు దిక్కు దివాణం లేదు. దానికి సమాధానం చెప్పకపోగా మళ్ళీ మీరు ఇంకా మా భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకతని మీరు సొంతం చేసుకుంటారని చెప్పని కూటమి వాళ్ళకి చెప్పడం జరుగుతా ఉంది సార్. అందుకనే పాపం చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతా మావిగరా ఒక్కసారే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికెళ్ళినా అమరావతి మావిగన అనుకుంటూ ఆయనే భజన చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. మొత్తానికి కూటమి వాళ్ళందరిలో కూడా ఎంత ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ స్టార్ట్ అయిందంటే, జగన్మోహన్ రెడ్డి గారిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత హై లెవెల్లో ఉన్నాయో, అలాగే కూటమి వాళ్ళల్లో ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్స్ అదే హై లెవెల్లో ఉన్నాయనడానికి ఎటువంటి ఆశ్చర్యము లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ సార్. ఆయన ఈ స్టాండ్ మీదే ఖచ్చితంగా ముందుకు పోతారు. ఎట్లాంటి అవినీతి మరకలకి కూడా ఆయన అనుమతి ఇవ్వరు. అందుకే మరి బిడ్ వేయడానికి ముందుకొచ్చే ప్రతి ఒక్కడికి కూడా చెప్తా ఉన్నాడు సార్. మీరిప్పుడు బిడ్ వేసి ఏదేదో మీరు డబ్బులు తీసేసుకుని ఇది చేస్తామని చెప్పినా కూడా కుదిరే పని కాదు. ఒక్కొక్కడి సంగతి నేను గద్దెనెక్కిన తర్వాత సప్త సముద్రాల అవతలున్నా కూడా తీసుకొచ్చి 3 చెరువులు నీళ్లు తాగిస్తానని మాత్రం ఖచ్చితంగా ఆయన చెప్పడం జరుగుతా ఉంది. ఆ ఇదిలోనే కొన్ని ప్రైవేటైజేషన్స్ కూడా అవ్వకుండా ఆగినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం సార్. మరి ఆంధ్ర రాష్ట్రానికి మీరన్నట్టుగా ఎప్పటికో ఆ విజనరీ గారి విజన్ అప్పటికి మనం అందరం అసలు నా వయసే ఇప్పుడు 45 సార్. ఇక 247 అంటే ఏ లెక్కలో ఎంత వయసు అనుకోవాలి? మన పిల్లలు కనీసం మన పిల్లలన్నా రాజధానిని చూస్తారా? లేదు వాళ్ళ పిల్లలు చూస్తారా రాజధాని అనేది కూడా క్వశ్చన్ మార్కే సార్. సో 2 లక్షల కోట్ల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం అవ్వాలి అంటే ఈ రాష్ట్రం మీద ఎంత అప్పు భారం పడనుంది, అది ప్రజల మీద ఎంతెంత ఇదిగా అది భవిష్యత్తులో మారబోతుంది అనేది కూడా ఆయన అంచనా వేసుకుని అసలు అలా వద్దు, మనకి రాజధాని కావాలి అనడంతో పాటు అప్పులు అనేవి ఈ ఆంధ్ర రాష్ట్రం మీద ఉండకూడదు, డెవలప్మెంట్ మాత్రం గ్రోత్ ఇంజన్ లాగా పరిగెత్తాలి అనేటటువంటి అంటే ఫస్ట్ ఒక మంచి మోటివ్ తో బేసికల్లీ హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్ సార్. అంటే హౌ టు ప్రమోట్ క్యాపిటల్ సిటీ అనేది ఆయనకి బాగా తెలుసు. సో డెఫినెట్ గా ఇట్స్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ సార్, ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, మావిగన్ వర్సెస్ అమరావతిని ఎప్పుడైతే వైఎస్ జగన్ పిలిపించారో ఛాలెంజ్గా, తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వింగ్ ఉంది కదా ఐటీడీపీ, ఈ ఐటీడీపీ నిన్న ఎక్స్లో ఒక పోస్ట్ చేసింది. అదేంటంటే సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో కూడా ఇదే ఉంది, తర్వాత ప్రపంచ బ్యాంకుకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో కూడా ఇదే ఉంది. జగ్గాయపేట, నూజివీడు, మచిలీపట్నం, విజయవాడ ఎయిర్పోర్ట్కి 33 కిలోమీటర్లు, మచిలీపట్నం పోర్టుకి 68 కిలోమీటర్లు. 12 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు చెబుతున్నది కూడా ఇదే కదా, మీరు కొత్తగా చెప్పేదేటి? అంటే ఇక్కడ మావిగన్ అంశాన్ని తిప్పికొట్టలేకపోతున్నారా, లేకపోతే మావిగన్ అంశాన్ని ఇండైరెక్ట్గా వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారా, అందుకే ఈ పోస్ట్ చేశారా?
సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఆచరించటం, జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని ఫాలో అవ్వడం తప్ప వీళ్ళకి చేతనేంది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నీతిగా మాట్లాడగలరు, నిజాయితీగా మాట్లాడగలరు. అసలు వాట్ ఈజ్ ఫ్యూచర్ అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. దట్ ఈజ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఇప్పుడు వీళ్ళంత గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి పార్లమెంట్‌లో కూడా మనకి అమరావతే రాజధానిగా ఉండాలి, ఉండాలి అని చెప్పని ఏదో జబ్బలు జరిపించుకున్నారు కదా సార్. మరి అక్కడ మరి ఈ మావిగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసేంత వరకు కూడా ఈ ఈ ఇవి ఇది ఎందుకు చేయలా? హ్మ్. అక్కడ పార్లమెంట్‌లో జరుగుతున్నప్పుడే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవును. మావిగన్ అనౌన్స్ చేశారు. అవును. అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేసేంత వరకు కూడా యూ డోంట్ హావ్ ఎనీ నాలెడ్జ్. నీకు లేదు. ఏదో అమరావతిని ఏదో నామమాత్రంగా దాన్నేదో గెజెట్ తెప్పించాలి అని అనుకున్నావు. అంతేగాని మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఒక ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయనకి అవకాశం ఉండదా? హ్మ్. ఖచ్చితంగా. ఓ మాట చెప్పండి సార్. సో, మావిగన్ అనేది ఆయన క్లియర్‌గా, చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత కదా! వీళ్ళందరూ పబ్లిక్ మీటింగ్స్‌లో ఆల్రెడీ సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న దీన్ని మరి ముందే మీరెందుకు ఎక్స్‌ప్లెయిన్ చేయలా? ముందే మీరెందుకు చెప్పలా? ముందే మీరెందుకు చెప్పలేకపోయారు? అంటే మీ మనసుల్లో ఇంకేదో ఉంది. అమరావతి అని వాళ్ళు డెఫినెట్‌గా గనక క్యాపిటల్ సిటీ అంటే ఇప్పటికీ అమరావతి అంటే అమరావతి మరి అమరలింగేశ్వర స్వామి గుడే చూపిస్తోంది ఇప్పటికీ కూడా. హ్మ్. మరి ఇప్పటి వరకు కూడా మరి పోస్టల్ అడ్రెస్‌లో కూడా మరి అమరావతి అంటే మరి సెక్రటేరియట్ అమరావతి అని రావట్లా. హ్మ్. మరి ఏ లెక్కలో వీళ్ళు దీన్ని ప్రొజెక్ట్ చేశారు? ఏ లెక్కలో దీన్ని పార్లమెంట్‌లో వీళ్ళు గెజిట్ తెప్పించామని చెప్పారు? ఎక్కడైనా కూడా ఒక నీతి, నిజాయితీ అనేది ఉండాలి గదా సార్! హ్మ్. సో, జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి, ఆయన ఆచరించేటటువంటి విధానానికి, చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటకి, ఆయన మరి టైమొచ్చినప్పుడు ఆయన ట్రాన్స్‌ఫార్మ్ అయ్యేటటువంటి విధానానికి, నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సార్. హ్మ్. ఐటీడీపీ గాదు, లేకపోతే గల్లా మాధవి గాదు. గల్లా మాధవి అయితే మరి ఒక్క సీటుకి తొక్కేస్తారంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా ఏంటో పాపం ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వగానే పాపం అమ్మకి తెలిసి మాట్లాడుతుందో, తెలియక మాట్లాడుతుందో తెలియలేదు సార్ నాకు. హ్మ్. పాపం వచ్చి చాలా గొప్పగా ప్రెస్ మీట్ పెట్టేసింది మహాతల్లి. అసలు అంటే కాంగ్రెస్‌కి ఏ రకంగా చుక్కలు చూపిచ్చాడో మరి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడిని 23 సీట్లకే పరిమితం చేసి మూలన ఎట్టా కూర్చోబెట్టాడో అది తెలియకుండానే అమ్మ మరి నోటికొచ్చినట్టు మరి మాట్లాడుతా ఉంది గల్లా మాధవి గారు. చిట్ట చివరికి ఆళ్ళకి మిగిలింది అవే సార్. ఆ మాటలు వెరీ గుడ్. చెప్పుకోవడమే తప్ప, ఈ 2 ఏళ్లలోనే వీళ్ళ పరిపాలన ఎంత నికృష్టంగా ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చూసారు. 2047, 2057 విజనరీ అంటే ఎప్పుడో అంటే ఎవడికి ఈ రోజున ఓపికగా కూర్చొని చూసే ఓపికలు లేవు సార్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ మెడ్రాసు, ఆ తర్వాతొచ్చేటప్పటికి కర్నూలు, ఆ తర్వాతొచ్చేటప్పటికి హైదరాబాదు. ఇప్పుడు ఇంకొకటి గూడా కోల్పోయేటటువంటి పరిస్థితుల్లో ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మన ఆంధ్రప్రదేశ్‌కి మనకంటూ ఒక అద్భుతమైనటువంటి గ్రోత్ ఇంజిన్ క్యాపిటల్ సిటీ రూపంలో మనకి కావాల్సుంది. దాన్ని ప్రమోట్ చేసేటటువంటి ఇదిలో మావిగన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ సార్. ఖచ్చితంగా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేయడంతో పాటు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి పునాదిలాగా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను సార్ నేను.